నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ దాటికి కారు పల్టీ కొట్టి ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు త్రుటిలో సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా కారు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో హైవేపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఉంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, టోల్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. రైట్, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ దాటికి కారు పల్టీ కొట్టి ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు త్రుటిలో సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం జాతీయ రహదారి 65పై సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు పరమేష్ అందిస్తారు. పరమేష్, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి వేగంగా వస్తున్నటువంటి ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్ బలంగా ఢీకొట్టడంతో అయితే ఈ దాటికి కారు పల్టీ కొట్టి కారులో ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి 8 మంది కూడా సురక్షితంగా బయటపడడంతో అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను కూడా అదుపు చేశారు. ఈ కారు కూడా రోడ్డుకు అడ్డంగా పడడంతో అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపుగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అయితే ఇటు అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, టోల్గేట్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఇన్నోవా కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారి 65వ జాతీయ రహదారి మీద ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డివైడర్లో కావచ్చు, లేకుంటే రోడ్డు నిర్వహణలో కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రహదారి అయినటువంటి 65వ జాతీయ రహదారి మీద నిర్వహణ లోపం అయితే కొట్టొస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రమాదాలు జరిగినా కానీ ఈ జాతీయ రహదారిని పట్టించుకునే నాదుడే లేడంటూ వాహనదారులు అయితే అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసినా కానీ ఇప్పటికీ కూడా దీన్ని పట్టించుకునే అధికారులు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాల దాటికి పూర్తిగా జాతీయ రహదారి గుంటలమయంగా మారినా కానీ ఎవరు కూడా దీన్ని నిర్వహణ చేస్తలేరు. వేలాది వాహనాలు వచ్చి కోట్లాది రూపాయలు వస్తున్నా కానీ దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే అడావిడి చేస్తుంటారు అధికారులు, తర్వాతకి దీన్ని పట్టించుకునే వారు లేరని చెప్పేసి వాహనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఇన్నోవా కారు ఢీకొని ఎవరికి కూడా ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైతే ట్రాఫిక్ కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది జ్యోత్స్న. ఓకే, రైట్ పరమేష్.